హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రామలక్ష్మి శౌర్యతో ఎందుకు సార్ ఎవరి కోసమో నిందను మీ మీద వేసుకున్నారు అని చెప్పి అంటూ ఉంటే, నా తమ్ముడు ప్రశాంత్ కోసం అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి సార్ మీరు అనేది అని చెప్పి రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు శౌర్య, అవును రామ, నేను మా నాన్న మొదటి భార్య కొడుకుని, నా వల్ల వాడికి ఏ ఇబ్బంది ఉండకూడదని నేను ఇంట్లో నుండి వచ్చేసి దూరంగా ఉంటున్నాను. ఇప్పటి వరకు ప్రశాంత్ నా తమ్ముడు అన్న విషయాన్ని నేను ఎవరికి చెప్పలేదు, నీతో సహా అని చెప్పి రెండు కుటుంబాల పరువు పోకుండా ఉండడం కోసమే నిందను నా మీద వేసుకున్నాను. నేను ఇలా నిందను నా మీద వేసుకోవడం వల్ల నువ్వు ఇలాగైనా సరే నన్ను అసహించుకొని దూరం అవుతావని ఇదంతా చేశాను, కానీ నిజానికి నేను ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు. మనమిద్దరం ప్రేమించుకోకముందే ప్రశాంత్తో నీ ఎంగేజ్మెంట్ జరిగింది. అలాగే రెండు కుటుంబాలు అనుకున్న విధంగా మీ ఇద్దరి పెళ్లి జరగాలని నేను ఇదంతా చేశాను. నన్ను క్షమించు రామలక్ష్మి అని చెప్పి శౌర్య రామలక్ష్మికి క్షమాపణలు చెబుతూ ఉంటాడు. ఇక దాంతో రామలక్ష్మి, ఎందుకు సార్, ఎవరి కోసమో నా మనసుని మీరు ముక్కలు చేశారు అని చెప్పి ఇక అలా శౌర్యను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి అక్కడికి వచ్చినట్టుగా శౌర్య కలగంటాడు. నన్ను క్షమించు రామలక్ష్మి, నేను చేస్తుంది తప్పు ఒప్పో నాకు తెలియదు. నేను నీకు మంచి చేస్తున్నానో లేదంటే బాధ పెడుతున్నానో కూడా నాకు తెలియదు, కానీ ఇలా చేయడం కరెక్ట్ అని నా మనసుకి అనిపించింది, అందుకే చేస్తున్నానని చెప్పి శౌర్య అనుకుంటూ ఇక రామలక్ష్మిని తలుచుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. మరోవైపు హాస్పిటల్లో ఆద్య పరిస్థితిని చూసి డాక్టర్, ఈ అమ్మాయి బాడీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడం లేదు, ఇక ఈ అమ్మాయి బతకడం కష్టమే, బంధువులందరికీ కూడా కబురు చేయండి, ఇక ఈ అమ్మాయి బతకదని మీరు మానసికంగా సిద్ధం కాండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. భగవంతుడా, నా ఆద్యకు ఎటువంటి పరిస్థితి కల్పించావని చెప్పి జానకి, బామ్మ వీళ్ళంతా కూడా గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటారు. గతంలో బామ్మ నిండు నూరెళ్ళు నా ఆయుష్ కూడా పోసుకొని సంతోషంగా ఉండమ్మా అంటూ దీవించిన మాటల్ని గుర్తు చేసుకొని, అయ్యో నట్టింట్లో నవ్వుతూ తిరగాల్సిన పిల్లను ఈ స్థితిలో చూడాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు, నా దీవెనలు నీకు శాపంగా మారతాయని అస్సలు అనుకోలేదు ఆద్య, ఇలా నీకు శాపం అవుతుందని అర్ధాయుష్యతో నువ్వు చనిపోతావని తెలుసుంటే నిన్ను అసలు దీవించి ఉండేదాన్నే కాదు అని చెప్పి బామ్మ కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. నా చెల్లెలకి ఇచ్చిన మాటను నేను నెరవేర్చుకోలేకపోతున్నాను అని చెప్పి జానకి కూడా ఇక అలా ఏడుస్తూ ఉంటుంది. అందరూ కూడా ఆద్య పరిస్థితి చూసి అలా ఏడుస్తూ రూమ్ బయట నిలబడి ఉంటారు. ఇక అప్పుడే చారు తన తండ్రిని తీసుకుని మారువేషంలో హాస్పిటల్లోకి వస్తుంది. కిషోర్ ఇక్కడ ఉన్నాడనే విషయం వీళ్ళకి తెలుసుంటుందా అని చెప్పి చారు తండ్రి అంటూ ఉంటే, లేదు నాన్న, తెలిస్తే పరిస్థితులు ఇలా ఉండేవే కాదు, మరోలా ఉండే అని చెప్పి చారు అంటూ ఉంటుంది. ఇక ఇద్దరు కలిసి అలా చాటుగా నిలబడి రఘురాం వాళ్ళ మాటలు వింటూ ఉంటారు. అయ్యో భగవంతుడా, ఆద్యకు ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేశావు, బంగారం లాంటి పిల్లను మధ్యలోనే తీసుకెళ్ళిపోతున్నావు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, ఆద్య చావు కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట అని చెప్పి బామ్మ మాటలు విని చారు సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక శ్రీను వైపు చూస్తూ చారు, బావా, కట్టుకున్న దానికోసం ఏనాడు ఆలోచించలేదు, కానీ నీ ప్రేయస్ కోసం మాత్రం ఇప్పుడు ఏడుస్తున్నావా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఎవరు గమనించట్లేదు అనుకొని చారు తన తండ్రి ఇద్దరు కూడా కిషోర్ రూమ్లోకి వెళ్తారు. మరొక బెడ్ని తీసుకొచ్చి కిషోర్ని ముసుగు వేసి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇక అలా వాళ్ళు గదిలో నుండి బయటకు తీసుకువస్తూ ఉంటే అప్పుడే రఘురాం వాళ్ళకి ఎదురు పడుతూ ఉంటాడు. రఘురాంని చూడగానే చారు తన తండ్రి ఇద్దరు కూడా పక్కకు వెళ్ళి దాక్కుని నిలబడి చూస్తూ ఉంటారు. ఇక అక్కడ కిషోర్ పైన క్లాత్ వేసి అక్కడ వదిలేయడంతో రఘురాం చుట్టుపక్కల అంతా కూడా చూస్తాడు. ఎవరు లేకపోవడంతో ఆ పేషెంట్ ఎవరై ఉంటారా అని చెప్పి ఆ క్లాత్ ఓపెన్ చేయబోతూ ఉంటాడు. ఇంతలో నర్స్ అక్కడికి వస్తుంది. సార్ అని చెప్పి రఘురాంని పిలుస్తూ ఉంటే, ఏంటమ్మా పేషెంట్ని ఇలా ఒంటరిగా ఇక్కడ ఎవరు వదిలేశారని చెప్పి రఘురాం అంటూ ఉంటాడు. సార్, ఈ పేషెంట్ ఆ రూమ్లో ఉండాలి, ఇక్కడికి ఎలా వచ్చాడో తెలియదు సార్, ఇతన్ని తరపు వాళ్ళు ఎవరూ లేరు, ఇతనేమో ఇతని వివరాలు చెప్పలేడు అని చెప్పి నర్స్ అంటూ ఉంటే, సరే సరే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి రఘురాం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రఘురాం వెళ్ళిపోగానే చారు తన తండ్రి ఇద్దరు కూడా
కిషోర్ని అక్కడి నుండి తీసుకెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడు ఆ నర్స్ ఎవరండి మీరు అని చెప్పి చారుని అడుగుతుంది. నేను ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ని అని చెప్పి అంటూ ఉంటే మిమ్మల్ని హాస్పిటల్లో ఎప్పుడు చూడలేదు అని చెప్పి నర్స్ అంటూ ఉంటుంది. నేను కొత్తగా వచ్చిన రమ్య డాక్టర్ని అని చెప్పి చారు అనగానే ఓ రమ్య డాక్టర్ అంటే మీరేనా, సారీ మేడం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చారు తన తండ్రి ఇద్దరు కూడా కిషోర్ని హాస్పిటల్లో నుండి అంబులెన్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక అక్కడ కిషోర్ని వదిలేసి వాళ్ళు అంబులెన్స్ లోపల అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటే ఇక అప్పుడు బామ్మ ఆద్య కోసం దండం పెట్టుకోవడం కోసం అని చెప్పి హాస్పిటల్ బయట ఉన్న దేవుడి విగ్రహం దగ్గరికి వస్తుంది. ఇక అలా దేవుడికి దండం పెట్టుకుంటూ దేవుడా నా గురించి నేను ఏ రోజు కూడా నిన్ను ఏమీ కోరుకోలేదు, ఎందుకంటే నా కొడుకు కోరుకునే పరిస్థితి కూడా ఎప్పుడూ తీసుకురాలేదు. మొట్టమొదటిసారి ఆద్య గురించి నిన్ను వేడుకుంటున్నాను. ఆద్య మళ్ళీ బతికి రావాలి, నిండు నూరెళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి బామ్మ ఆద్య కోసం దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా బయట స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టిన కిషోర్ క్లాత్ గాలికి పక్కకు తప్పిపోవడంతో బామ్మ కిషోర్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే ఈ విషయం రఘుకి చెప్పాలనుకుని లోపలున్న రఘురాం దగ్గరికి వెళ్ళి ఒరే రఘురాం, బయట నేను కిషోర్ని చూశానురా అని చెప్పి అంటూ ఉంటుంది. కిషోర్ ఇక్కడ ఎందుకు ఉంటాడమ్మా అని చెప్పి ఇక రఘురాం అందరూ కూడా అంటూ ఉంటారు. లేదురా, నేను చూసింది కిషోర్ని, నాకు బాగా తెలుసు కదా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే రఘురాంతో పాటు అందరూ కూడా బయటకు వచ్చి చూసేసరికి అప్పటికే చారు వాళ్ళ నాన్న ఇద్దరు కూడా కిషోర్ని అంబులెన్స్లో ఎక్కిస్తారు. ఇక్కడ కిషోర్ ఎందుకు ఉంటాడు అత్తయ్య గారు, మీరు ఆద్య గురించి ఆలోచిస్తున్నారు కదా, కిషోర్ కూడా ఉండుంటే బాగుండేదని మీ మనసులో అనుకున్నారేమో, అందుకే ఎవరినో చూసి కిషోర్ అనుకుని ఉంటారు అని చెప్పి జానకి కూడా అంటూ ఉంటుంది. లేదు జానకి, నేను చూసింది కిషోర్ని అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అత్తయ్య గారు లోపల ఆద్య పరిస్థితి ఎలా ఉందో చూద్దాం పదండి, ప్రస్తుతానికి ఈ విషయం వదిలేయండి అని చెప్పి ఇక అందరూ కూడా బామ్మని తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు. చారు తన తండ్రితో నాన్న నువ్వు కిషోర్ని తీసుకువెళ్ళు, నాకు చిన్న పని ఉంది, నేను ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక కిషోర్ని తీసుకొని అంబులెన్స్లో చారు తండ్రి ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు గౌరీ తన భర్తకు ఫోన్ చేస్తుంది. ఏమండి, ఆ కిషోర్ని హాస్పిటల్ నుండి మార్చేశారా అని చెప్పి అంటూ ఉంటే మార్చేశామని చెప్పి చారు తండ్రి అంటూ ఉంటాడు. ఇంతకీ ఎక్కడికి మారుస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే రాజమండ్రికి షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాం, అక్కడైతే ఎవరికి డౌట్ రాదు కదా అని చెప్పి అతను అంటూ ఉంటాడు. చారుకోసారి ఫోన్ ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటే చారు ఇక్కడ లేదు, హాస్పిటల్లో ఏదో పనుందని చెప్పింది, ఏం పనో నాతో ఏం చెప్పలేదని చారు తండ్రి అంటూ ఉంటాడు. మరోవైపు అందరూ కూడా బయట నిలబడి ఉండగా చారు డాక్టర్ లాగా గెటప్ వేసుకుని ఆద్య దగ్గరికి వెళ్తుంది. ఆ రోజే నువ్వు మంటల్లో కాలిపోతావేమో అనుకుంటే మళ్ళీ నువ్వు బతికి బయటపడ్డావు, ఈసారి మాత్రం నిన్ను నేను బతకనివ్వను, నాకు ఏ అడ్డు ఉండకూడదు, నా బావతో కలిసి నేను సంతోషంగా ఉండాలంటే నీ అడ్డుని నేను తొలగించుకోవాలని చెప్పి చారు అనుకుంటూ ఉంటుంది. నువ్వు ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ బతికి బయటపడ్డావంటే నీ మనసులో బతకాలని ఎంత కోరుకుంటున్నావో నేను అర్థం చేసుకోగలనని చెప్పి నీ చావు నా చేతుల్లోనే రాసిపెట్టింది అంటూ చారు అక్కడున్న ఆక్సిజన్ని ఆపేస్తూ ఉంటుంది. ఇక అలా చారు ఆక్సిజన్ సిలిండర్ని ఆపేయడంతో ఆద్యకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఇక రానున్న ఎపిసోడ్లో చారు చేసిన పని వల్ల ఆద్యకు ఊపిరి తీసుకోవడం కష్టమయ్యి ఇక తన ఊపిరి ఆగిపోవడంతో డాక్టర్ ఆద్యను చెక్ చేసి ఆద్య ఇక లేదని చెప్పడంతో అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. మరి ఆ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.